కానీ నిజానికి మీరు కథానాయికగానే మొదలుపెట్టారు కదా. అవును, ఈ పోరాట మార్పు కోసం కథానాయిక. అవును, బట్ ఆ తర్వాత మీరు అనేది హీరోయిన్ క్యారెక్టర్స్ రాలేదు, ఏమి రాలేదు. ఆ సినిమా ఏదైతే వస్తుందనుకున్నానో అది పోయింది. ఆ సినిమా టైంలో ఈ పోరాట మార్పు కోసం సినిమా టైంలో సాంగ్స్ కోసం విజయ గార్డెన్స్కి వెళ్ళినప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ చూడడము, హీరోయిన్ ఛాన్స్ ఇస్తామనడము, మెయిన్ క్యారెక్టర్ వాళ్ళు ఇవ్వకపోవడం, మెట్రా షిఫ్ట్ చేసి. అదే టైంలో నానా మలయాళం మ్యాగజైన్ వాళ్ళు నన్ను చూసి బాగుంది అమ్మాయి మలయాళానికి హీరోయిన్గా పనికి వస్తుంది అనేసి వాళ్ళు నానా మ్యాగజైన్లో ఇంటర్వ్యూ తీసుకోవడము, అలాగా మలయాళం మూవీస్కి వెళ్ళడం జరిగిందనమాట. మలయాళం మూవీస్లో మరి చేస్తూ అంత మంచి ఇండస్ట్రీ కదా మలయాళం ఇండస్ట్రీ, మరి అక్కడ మీకు ఎక్కువ నిలదొక్కుని ఇప్పుడు ఎలా అయితే సూపర్ స్టార్స్ మనకు ఉంటారు అలాంటి అవకాశాలు రాక, లేకపోతే మీరు ఏదొచ్చినా పర్లేదు అని ఒక అలా కూడా కాదు. మలయాళంలో ఫస్ట్ నేను చేసింది ఉప్పు మూవీ, ముస్లిం సబ్జెక్ట్, తల్లి కూతురు నేనే, జ్యువెల్ రోలు. నాకు దానికి కేరళ బెస్ట్ యాక్ట్రెస్ స్టేట్ అవార్డు కూడా వచ్చింది. అవును అవును. తర్వాత ఐవిశశి గారు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే మంచి డైరెక్టర్. అప్పుడు అంటే తెలియదు మనకి ఎలా ఉంటుంది, ఊరికే అవుట్లైన్ చెప్తారు కానివ్వండి. మంచి గ్లామర్ రోలు, కమల్ హాసన్ గారి పక్కన అనేసరికి చాలా ఆనందంగా ఉంటాం కదా. ఫస్ట్లోనే కమల్ హాసన్ గారి పక్కన ఉలగ నాయగన్ ఆయన పక్కన వచ్చింది అని. ఆ ముగ్గురు హీరోయిన్లు శోభన, గీత, నువ్వు అని చెప్పారు. ఓకే అనేసి ఒప్పేసుకున్నాను. అది కట్ చేస్తే విలన్ వైఫ్ వ్యాంపిష్. దాని తర్వాత రామానాయుడు గారు ఇంద్రుడు చంద్రుడిలో కమల్ హాసన్ గారి సెక్రటరీగా ఎవరు బాగుంటారంటే కమల్ హాసన్ గారు నన్ను రికమెండ్ చేశారు. ఆ అమ్మాయి ఎవరో చేసింది జయలలిత, చాలా బాగుంది, ఆ అమ్మాయిని పెట్టండి అని. అలాగే ఇంద్రుడు చంద్రుడిలో కూడా ఒక టైప్ ఆఫ్ వ్యాంప్. అలా అలా కంటిన్యూ అయిపోయినాయి. కానీ శృతిలయల్లో ఒక పాంచాలి క్యారెక్టర్ కానీ, రాజశేఖర్ని మాయ చేసి అతని చేత ప్రోగ్రామ్స్ ఇప్పించి కమిషన్లు అవి తీసుకుని ఆ టచ్ ఉన్నవే వచ్చినాయి అన్నీ నాకు. ఒకలా చూస్తే దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది, అదేం తక్కువని కాదు. కానీ కాదు, అప్పట్లో పూర్వకాలంలో ఎల్ విజయలక్ష్మి గారు వాళ్ళు ఎంత బాగా చేసేవారు అది. కానీ అది స్వర్ణయుగం, దానికి తగ్గట్టుగా వాళ్ళు అంత ఎలివేట్ అయ్యారు. ఇంకా కొంచెం కొంచెం రాను వెండి యుగాలు, ఈ రాగి యుగాలు ఇవన్నీ వచ్చేసరికి అప్పుడు వాళ్ళు డాన్సర్స్ చేసిన, వ్యాంప్ చేసిన, హీరోయిన్స్ చేశారు, అన్నీ చేశారు. ఆ డైరెక్టర్స్ అంత క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్స్ ఇప్పుడు వాళ్ళు కాదని చెప్పడం లేదు. వాళ్ళు ధైర్యం చేసి అన్ని రకాల క్యారెక్టర్లు ఇచ్చేవారు ఒక ఆర్టిస్ట్కి. గిరిజ గారు మామూలుగా కమెడియన్ చేసి నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్ చేయలేదా? అలా మా తరానికి వచ్చేసరికి వ్యాంప్ అంటే వ్యాంపే, చెల్లెలంటే చెల్లెలే, అలాగైపోయింది. సరే ఏదో ఒకటి, మనకి కళారంగం మనల్ని ఆదరించింది, అభిమానంగా పిలుస్తున్నారు, మన కుటుంబాన్ని పోషిస్తోంది అనే ఒక సద్బుద్ధితోనూ ఒక మంచితనంతోనే గెట్ అవుట్ వచ్చి, అంటే దాదాపు జీవితం నిర్ణయించిన విషయాలని మీరు స్వీకరిస్తూ ఒక నదిలా ప్రవహిస్తూ వచ్చేసారు. అంతే. అది కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇంకా ఇది కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం అలవాటు చేసుకున్న తర్వాత మనకి ఏది ప్రాప్తమో అదే, ఏది రావాలో అదే వస్తుంది, ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది అన్న తర్వాత మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది. ఇంత అందమైన జయలలిత గారు అప్పుడు ఒక అమ్మాయి, అఫ్కోర్స్ నాన్నగారికి పరిచయాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి చోటికి నాన్నగారు రాలేరు కదా, మీ రక్షణ మీరు ఎలా చేసుకున్నారు? చుట్టూ ఉంటే మగ ప్రపంచం, అండ్ మగ ప్రపంచం వచ్చి మిమ్మల్ని పలకరించలేదు, ట్రై చేయలేదంటే ఎవరు నమ్మరు. అవును అవును, అంటే అది జగమెరిగిన సత్యం. అలా అని వాళ్ళని ఏం అండలేదు. బట్ ఈ ప్రపంచంలో ఎలా మీరు మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు? కాపాడుకున్నాను అంటే కాపాడుకోలేదనే చెప్పాలి. కాపాడుకోలేదు, ఎందుకు అబద్ధం చెప్పడం. పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళాను, అందువల్ల నేను పెద్ద ఇబ్బందులు ఏమీ ఎదుర్కోలేదు. కొంచెం ఫ్రెండ్లీగానే మూవ్ అవుతూ, నవ్వేస్తూ. అది వరకు ల్యాండ్ లైన్లు ఉండేవి, ఫోన్లు, ల్యాండ్ లైన్ తీసి పక్కన పెట్టేసేవాళ్ళం. అవుట్డోర్ వెళ్తే తలుపులు కొట్టేవారు. ఒక ఆర్టిస్ట్ అయితే నువ్వు తలుపు తీస్తావా లేకపోతే నేను ఇక్కడ ఊరేసుకొని చచ్చిపోనా అని అడిగాడు. పెద్ద ఆర్టిస్టా? పెద్ద ఆర్టిస్టే ఒక కాలంలో. అంటే ఎందుకు అడుగుతున్నానంటేనండి, మరి అది వాళ్ళు ఒక బంధం కోరుకున్నారా మీతో, లేక కేవలం బంధం లేదు, ఏం లేదు, బాగుండేదాన్ని, యంగ్లో ఉన్నాను, మంచి పర్సనాలిటీ, వ్యాంప్ క్యారెక్టర్లు వేస్తున్నాను, కూడా అదే అయి ఉండొచ్చు అనే ఒక అపోహ. ఎలా తప్పించుకున్నారు? కొన్ని తప్పించుకున్నాను, కొన్ని తప్పించుకోలేకపోయాను. తప్పలేదు. అంటే మీరు నిర్ణయం తీసుకుని ఎవరైనా ఒక నిర్ణయం తీసుకుని ఇలా ఉండాలని ఉంటే అది వాళ్ళ ఇష్టం. అది కానీ అయిష్టంగా బలవంతంగా గనక ఏ పరిస్థితిలోకి వెళ్ళినా కూడా అది బడి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇటువంటి ఒక చాలా కష్టం కదండి. ఒకసారి అలాగే ఒక డైరెక్టర్ని రిజెక్ట్ చేశాను అనేసి అతను ఆ క్యారెక్టర్ కట్ చేసి పంపించేశారు. పర్లేదు అనుకున్నాను.
అలా కూడా జరిగిన సందర్భాలు. ఆ రోజుల్లో ఎలా ఉండేది జయలలిత గారు మీకు? అంటే మనసులో ఇలా జరుగుతోందని ముందే తెలుసా? వాళ్ళు తలుపులు కొట్టేటప్పుడు భయం వేసేదా, లేకపోతే తెలుసు ఎలా తప్పించుకోవాలనే ఆలోచన తప్పించి ఆ భయాలు అవేమీ లేవు. తలుపులు బద్దలు కట్టలేరు. ఆ మన్నాడు ఏమన్నా అడిగినప్పుడు ఏదో దాటేస్తాం, ఏదో ఒక రీజన్ చెప్తాం. అవునా నిద్ర పట్టేసింది, ఫోన్ వినిపించలేదనో, తలుపు చప్పుడు వినిపించలేదనో, ఇలాగే మేనేజ్ చేసుకుంటూ కొన్ని తప్పించుకుంటూ, కొన్ని తప్పించుకోలేక, కొన్ని తప్పనిసరిగా. కష్టం, చాలా కష్టం. అయితే కష్టమని అనుకోలేదు. అంటే ఒకసారి పోయినా 100 సార్లు పోయినా పోయింది అంతే. ఇక మనకేం అది ఫీలింగ్ ఉండదు. అంటే కరెక్టేలేండి మీరు అన్నట్టు. అంటే ఆ టైంకి మీరు ప్రాక్టికల్గా సమాధాన పడిపోయారు అంతే దానికి. అంతే. ఒకటే ఏమో, నా వాళ్ళు బాగుండాలి. ఎలాగో వచ్చాను, నేను చెడిపోతే చెడిపోయాను, నా వాళ్ళు బాగుండాలి అంతే. ఆ మంచి మనసుతోనే వచ్చాను కాబట్టి ఇప్పటికీ నన్ను భగవంతుడు ఈ రకంగా చూస్తున్నాడు 40 years ఇండస్ట్రీలో అని ఒక నమ్మకం. ఇప్పుడు అందరూ బాగున్నారు. చాలా సున్నితమైన ఒక ప్రశ్న అండి, ఇది అడగచ్చో అడగకూడదు, కానీ ఈ సోకాల్డ్ ప్రముఖులు వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని ఇలాగా ఇబ్బంది పెట్టి, సరే వాటెవర్ ట్రై చేసి అది బలవంతంగా మీరు తలొగ్గినప్పుడు గౌరవం ఉంటుందా, లేకపోతే కేవలం జస్ట్ వాళ్ళ 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 ఇంకా పైశాచికత్వం? కానీ పైశాచికత్వం ఏమీ ఉండదు, గౌరవం ఉండదమ్మా. జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, నీడ్ అంతే. రెండు ఉండవు, అది మరీ పీక్ ఉండదు. కానీ అంటే ఎందుకు అడుగుతున్నానంటేనండి, ఆ టైంలో వాళ్ళ ప్రవర్తన కూడా ఒక గాయం చేస్తుంది కదా మనసులో. అట్లా నేను అబద్ధం చెప్పకూడదు, ఎవరు అలాగ ప్రవర్తించలేదు. పైశాచికము లేదు, ప్రేమ లేదు. ప్రేమ అసలు ఉండదు. ఒప్పుకొని వెళ్ళాము అంతవరకు. వాళ్ళ నీడ్ అయిపోయింది, వచ్చాము. తర్వాత ఎలా ఉండేవారు వీళ్ళందరూ? బాగానే ఉండేవారు మామూలుగా. షార్ట్ అంటే షార్టే అంతే. సో అది అలాగా ఒక ప్రొఫెషనల్ సిస్టంలో దాదాపు ప్రతి హీరోయిన్కి, ప్రతి అందమైన నటికి ఇది సర్వసాధారణమైపోయిన పరిస్థితులు వచ్చాయి అనే ఒక బాధతో తప్ప మరీ మిమ్మల్ని ప్రోబ్ చేసి ఇబ్బంది పెట్టాలని కాదు జయలలిత గారు. అయ్యో లేదమ్మా. ఎందుకు అది నామ్ అయిపోవాలి, ఎందుకు ఒక బెంచ్ మార్క్ అయిపోవాలి అని అంటే, మనం ఈరోజు అనేక కమిటీలు పెట్టడాలు, ఇండస్ట్రీ ఇతర వర్క్ ప్లేసెస్లో వేధింపుల కమిటీ ఉండాలని చెప్పి, అంటే వేధింపులని వ్యతిరేకించే కమిటీలు. బై గాడ్స్ గ్రేస్ మాకు అట్లాంటి వేధింపులు ఏం లేవు, కానీ తప్పలేదు. అంటే అది కరెక్టే. అంటే వేధింపులు లేకపోయినా ఒక పాయింట్లో మీరు ఎస్ చెప్పకపోతే మీకు అవకాశాలు తగ్గిస్తాం అన్నది ఒక వేధింపే కదా. అవును. అంటే మీకు టాలెంట్ ఉండి కూడా చెప్పాను కదా, ఒక డైరెక్టర్ పంపించేశారు సుగం క్యారెక్టర్ అయిన తర్వాత అనేసి. ఆ పేరు నేను అడగను, ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. వారు గనక ఇంకా ఉండుంటే గనక ఇంకా ఇబ్బంది పెట్టను. లేరు, పోయినారా? ఓకే. మలయాళం డైరెక్టర్. ఓకే. తెలుగు ఇండస్ట్రీలో బాగానే పోనీ మన ఇంటి పిల్ల అని ఏమన్నా అక్కును చేర్చుకున్నారా మిమ్మల్ని? ఇక్కడ కూడా ఇదేనా? అక్కున చేర్చుకోలేదు, చీకొట్టలేదు. రైట్. అది ఎవరికైనా ఎప్పుడైనా జరగచ్చు. నాకు బయటికి వెళ్తా అంటే వదిలిపెట్ట బుద్ధి, ఇదిగా ఒకరికొకరు మ్యూచువల్గా వదిలిపెట్టపోయినప్పుడు ఈ కేసులు గట్టలు కథలు వస్తాయి. అప్పుడు నువ్వు ఎట్లా మొన్నటిదాకా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు నేను అవసరం తీరిందని వచ్చావా అని ఒకళ్ళు ఈ రకంగా ఉంటాయి. న్యాచురల్, ఇది హ్యూమన్ సైకాలజీ. ఇది దాన్ని పట్టుకుని మనం మాట్లాడతాం కదా. ఇక్కడ ఏంటంటే నో మీన్స్ నో మీద మాట్లాడాలి మనం. ఇప్పుడున్న కొత్త సిస్టమ్, ఒకప్పుడు అది వేరు. ఇప్పుడు శీలం అనేది ఒకప్పుడు పవిత్రమైనదిగా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఎంతమందికి శీలం సరిగ్గా ఉంది అంటే చాలా డౌట్లు ఉన్నాయి. అంటే శీలాన్ని శీలంగా చూస్తున్నామా లేదా అనేది పాయింట్. అంటే ఇదివరకు ఇట్ వాజ్ అ బిగ్ టాబు, అంటే ఇప్పుడు కాదు, అది ఇప్పుడు మోర్ నార్మలైజ్ అయిపోయింది. సో ఇప్పుడు దానికి ఏమవుతుంది ఆటోమేటిక్గా నీకు ఇష్టం లేనప్పుడు అవుతుంది. రోజు మనకి రిలేషన్షిప్లో ఉంటున్నాం, మనం రిలేషన్షిప్లో ఉన్నామని మనం ఫేస్బుక్లో పెట్టుకుంటున్నాం, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నాం, అన్ని చోట్ల పెట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ డే ఇప్పుడు బ్రేకప్ అయిపోయామని మనం పెట్టుకుంటున్నాం. సో మనమే అనౌన్స్ చేసుకుంటాం వాట్ ఈస్ హ్యాపెనింగ్. అవును. ఆ తర్వాత మనకే కోపం వస్తే వాళ్ళ మీద కేసు పెడుతున్నాం. ఇది ఇప్పుడు దానికి ఎవరు బాధ్యులు అంటే కలిసి ఉన్నారు కదా. ఇప్పుడు ఏం పోయే కాలం, ఏం తీపరం వచ్చింది మీకు అంటారు మా అమ్మమ్మ భాషలో మాట్లాడాలంటే. తీపరం లేదు, తాపరం లేదు. ఇది ఏంటంటే నాకు ఇష్టం లేదు, నువ్వు రావద్దని రావకూడదు, అంతే, సింపుల్. సో అక్కడ నుంచి ఆ వైరం వల్ల వచ్చే కేసులు అంటారు ఇది. కానీ జెన్యున్గా ఆడపిల్లలకి రక్షణ లేదని హేమా కమిటీ రిపోర్ట్ని కూడా మీరు ఆమోదించపోరు. ఎందుకు డెఫినెట్గా ఉందమ్మా, డెఫినెట్. ఇప్పుడు
ఒక అమ్మాయి వచ్చింది పాపం, ఎవరో ఒక అమ్మాయి ఆశగా సినిమాల్లోకి చేద్దామని వచ్చింది. వచ్చిన అమ్మాయిని నువ్వు నాకు ఏదన్నా ఇది ఇస్తేనే నేను ఉద్యోగం ఇస్తాను, వేషం కానీ పని కానీ ఇస్తాను అనేది దుర్మార్గమే కదా. హేమ కమిటీ రిపోర్ట్లో కానీ ఎక్కడైనా కానీ ఈవెన్ పాక్సో దీంట్లో కానీ అదే చెప్తాను. నువ్వు అడగటం కూడా తప్పు. అడిగినాక లొంగి నువ్వు ఆ అమ్మాయికి పని ఇచ్చేసినా కూడా, ఎదురు పని ఇచ్చేసినా కూడా లొంగ తీసుకోవటం తప్పే. కాబట్టి ఏ రోజు తెలిసినా కానీ నా మీద నేను శిక్షార్హుడిని. ఏమంటే మ్యూచువల్గా కలిసి ఉన్నాం కదా, నీకేంటి అని మనం అడగటానికి లేదు. ఇంకా కలిసి ఉన్నా కానీ నువ్వు లొంగ తీసుకున్నావు కదా. అవును. ఇప్పుడు మరి జానీ మాస్టర్ ఇష్యూలో ఏమై ఉంటుంది సార్? అది దాన్ని నేను మాట్లాడకూడదు. మీరు మాట్లాడకూడదు కాబట్టి ఓకే ఫైన్, అడగం సార్. మేము కూడా కమిటీని కోర్టుని కంప్లీట్గా గౌరవిస్తూ వాటి అంటే దీనికి బేస్ లైన్ ఒక నార్మ్ ఎలా తీసుకోవాలనే ఒక క్వశ్చన్. ఎందుకంటే టిపికలీ రెమ్యూనరేషన్స్తో పాటు ఇట్స్ అన్ ఎక్స్పెక్టెడ్ ఫేవర్ అని వినికిడిలో ఉంది. చాలామంది హీరోయిన్లు, చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు. దీంట్లో జయలలిత గారు చెప్పారు సార్ ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నాకు ఆ కేసు మీరు అడుగుతున్న పర్టికులర్ కేసు ఇట్ ఈస్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్. వర్క్ ప్లేస్ హెరాస్మెంట్లో అంటే మీరు పనిచేస్తున్నారు, మీరు సాక్షి టీవీలో పనిచేస్తున్నారు, లేకపోతే ఐ డ్రీమ్లో పనిచేస్తున్నారు. మీకు నాకు ఏదో వైరం ఉందో, లేకపోతే మన ఇద్దరికి సమ్ స్కోర్ సెటిల్ చేసుకోవాలి. నేను సడన్గా మీరు వెళ్ళి యాంకరింగ్ చేస్తా ఉంటే ఇట్లా జరుగుతుంటే మధ్యలో వచ్చేసి ఆపేసే స్వప్న బయటికి డామ్ టూమ్ అంటే దట్ ఈస్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్. ఏమీ చెయ్యిపోయినా అతను మనిషి మీకు చాలా ఇష్టమై ఉండొచ్చు, మీతో వాళ్ళకి ఉండి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, బట్ ఇట్స్ నో బిజినెస్ టు క్యాన్ గెట్ ఇన్ టు ద ప్రెమిసెస్. ఫస్ట్ పాయింట్, దట్ ఈస్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్. సో అటువంటి టైప్ ఆఫ్ కేసెస్ దాంట్లోకి వస్తాయి. మిగిలిన ఇవన్నీ మనకు సంబంధం లేని కేసులు. కానీ ఇది ఇక్కడ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగింది. దట్ ఈస్ ఆల్సో సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఏం రైట్ టు హ్యాస్ గట్, హి మైట్ బి హ్యావింగ్ రైట్ ఆన్ యూ సమ్ ఏదైనా రకంగా, బట్ హీ షుడ్ హ్యావ్ వెయిటెడ్ అవుట్ సైడ్. లోపలికి వచ్చి అంత ఇది లేదు కదా. అండ్ ఇట్స్ నాట్ హిస్ ప్రెమిసెస్, మై ప్రెమిసెస్. అదే లోపల రావడమే తప్పు కదా. సో ఇవన్నీ అంటే మరి వీటికి పరిష్కారాలు ఉంటాయంటారా? బికాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏముంటుందా పరిష్కారం? ఏదో ఉంటాయి, చట్టాలు ఉంటాయి. చట్టాలు చెప్పినవి సగం చేస్తూ ఉంటాం. సగం చట్టాలు చెప్పినందువల్ల అవుతుందా? ఏది అవుతుందంటే మనం కూడా తప్పు చేసామా లేదా, ఇది తప్ప కాదా అనేది మనం ఆలోచించుకోవాలి. మనం కూడా కొంచెం పెద్ద మనసు చేసుకుని ఈ చూసి చూడనట్టు మనం వెళ్ళాలి. జరుగుతూ ఉంటాయి తప్పులు, నాతో జరుగుతాయి, మీతో జరుగుతాయి, ప్రతి మనిషితో జరుగుతాయి తప్పులు. ఆ తప్పుని మనం దాన్ని ఇంకొంచెం అల్లరి చేసుకుంటానికి ట్రై చేయకుండా దాన్ని సరిగ్గా పరిష్కరించుకుంటే ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అసలు ఇష్యూ ఏముంది? ఎవరి పని చేసుకుంటున్నప్పుడు ఇష్యూస్ ఏముంటాయి ఇక్కడ? అది కరెక్టే కదా సార్ అది. కానీ ఓకే, ఫైనల్ క్వశ్చన్ ఆన్ దిస్ టాపిక్ సార్. వాతావరణం చాలామంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాల్లో చెప్పారు, పలానా టైంలో నేను లొంగిపోవాల్సి వచ్చింది, నాకు ఆప్షన్ లేకపోయింది, రాత్రి 2 గంటలకి నా డోర్ వచ్చి కొట్టేవారు తాగేసి. మరి ఇవన్నీ ఏమిటంటే వీటిని ఏ పరిధిలో చూడాలి, ఏ కోణం నుంచి చూడాలి? ఇవి ఇంటర్వ్యూ అంటే ఇవేదో ప్రైవేట్గా చెప్పినవి కాదు సార్, బహిర్గతంగా చెప్పారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మన సమాజం ఫస్ట్ అసలు ఆడపిల్ల అంటేనే లోకువ, బయట కూడా సమాజంలో జనరల్గా సినిమాల్లో ఉన్నాడంటే అసలు మరీ లోకువ. అంటే వాళ్ళకి ఏదో టేకెన్ ఫర్ గ్రాంటెడ్. కరెక్ట్, టేకెన్ ఫర్ గ్రాంటెడ్. సో ఎవళ్ళైనా ఏదైనా చేయొచ్చు. అండ్ ఈ సినిమాల్లో నిజాలెన్నో అబద్ధాలెన్నో మనకేమీ తెలియదు, కానీ ప్రతి వాళ్ళకి ఒక ట్యాగ్ పెట్టేసి ఉంటుంది. ఈ అమ్మాయి ఆ అబ్బాయితో ఉంది, ఆ అబ్బాయి ఆ అమ్మాయితో ఉన్నాడు, సంథింగ్ ఉంటుంది. అవును. ఈ ఇంటాక్సికేషన్ స్టేజ్ వస్తుంది. నైట్ తలుపులు కొట్టేవాళ్ళంతా మందు కొట్టినాక వస్తారు. వాళ్ళకి నాకు దొరకలేదు, వాళ్ళకి ఈ టైప్లో ఉంటారు వీళ్ళంతా. దీని మీద ఏడైతే తలుపు కొట్టి ఆడి దగ్గరికి వెళ్ళా, నా దగ్గర రావా, ఈ టైప్లో ఉంటారు. ఇవన్నీ ఇటువంటి అంటే ఊరికి చెప్పు, దీని మీద కాదు, బట్ అటువంటి జరుగుతానికి అవకాశాలు ఉంటాయి. రైట్. కానీ చాలా గొప్పగా గౌరవం నిలుపుకుని అద్భుతమైన సినిమాలు, అంటే నిజంగా కళాఖండాలు సృష్టించిన గ్రూప్స్, టీమ్స్, టెక్నీషియన్స్ ఎంతమంది ఉన్నారు సార్? చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. అన్ఫార్చునేట్లీ వీటి గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ మనం. అద్భుతం. ఇప్పుడు ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుందమ్మా, రకరకాల వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. అమ్మాయి అయ్యి ఉండొచ్చు, కులం అయ్యి ఉండొచ్చు, మతం అయ్యి ఉండొచ్చు, ఇంకోటి అయ్యి ఉండొచ్చు.
సో ఆ వీక్నెస్ని గురించి మనం మాట్లాడితే ఇప్పుడు ఎప్పుడు మంచిని గురించి కూడా మాట్లాడవచ్చు కదా. తప్పకుండా. అయ్యో, మంచిని గురించి మాట్లాడితే ఇప్పుడు ఈ అమ్మాయిల వీక్నెస్ని గురించే మాట్లాడితే ఇవాళ సమాజంలో ఎంతమంది నిలబడతారు? పొలిటీషియన్స్ని తీసుకోండి, సినిమా యాక్టర్లను తీసుకోండి, ఈవెన్ బయట సమాజంలో తీసుకోండి, సాఫ్ట్వేర్లో తీసుకోండి, మీడియాలో తీసుకోండి, ఎక్కడన్నా తీసుకోండి. స్త్రీయే మూల కారణం అంటారు. ఇప్పుడు నేను ఇది ఉంది కదా, ఈ కేసు ఉంది కదా, ఇది మన ఐసీఎల్ని పెట్టిన కోర్టు, అదే పాష్ రూల్స్ ప్రకారం తీసుకుంటే ఈ చెప్పిన ఏ సెక్టర్లో అయినా మగవాళ్ళు ఉంటారా? ఉండరు. కొంతమంది బహిరంగంగా బయటకు వచ్చేవి, కొంతమంది రాకుండా, కొంతమంది వచ్చిన దాని ఇప్పుడు నువ్వు మా ఇందాక వచ్చి నీ షేక్ హ్యాండ్ ఇస్తే కూడా తప్పే, నీ చెయ్యి నా చేతికి తగిలితే తప్పే, అకార్డింగ్ టు పాష్ యాక్ట్. బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటారు. నువ్వు బ్యాడ్ టచ్గా ఫీల్ అయ్యావు, నేను గుడ్ టచ్ నీకు ఇచ్చింది. అలా కూడా పెడతారు సార్ కేసులు? బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అవుతుంది కదా, ఉంది. బట్ అంటే దానికి ఒక సమంజసమైన పరిధి నిజంగా ఉండొచ్చు. నీకు నువ్వు ఫీల్ అయ్యి ఉండొచ్చు, నేను ఫీల్ అయ్యి ఉండకపోవచ్చు, నువ్వు ఫీల్ అయ్యి ఉండొచ్చు. నువ్వు ఫీల్ అయితే కేసేగా. అది మొత్తానికైతే క్లిష్ట పరిస్థితుల్లో అలా మామూలుగా వస్తున్నావు. నేను చనువుగా ఫాదర్లీ ఫీలింగ్తో స్వప్న బలి చేసావు ఒక దెబ్బేసి అనుకో, అమ్మాయిని ముట్టుకున్నావు, కొంపమని కింద అయిపోయావు. నువ్వు కేసు పెడితే నేను అయిపోయాను. సో అందుకే చాలా అతి జాగ్రత్తగా ఉండవలసిన టైం, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడైతే మాత్రం యాజ్ లాంగ్ యాజ్ దిస్ పాష్ కేస్ దిస్ యాక్ట్ ఉన్నంత కాలం అతి జాగ్రత్తగా ఉండకపోతే కొంపలు మునుగుతాయి. అండ్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక అసలు క్షణాల్లో అన్ని వైరల్ తర్వాత ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే డెఫినెట్గా ఇవన్నిటి వల్ల కొంత మార్పు వస్తుంది. 100% పోతుందా అంటే నేను అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆడపిల్లలు కూడా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలంటే ఉన్నారమ్మా, చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఆడపిల్లలు అంత ఈజీగా ఏం లేరు. కొంతమందికి సర్వేల కోసం లొంగేవాళ్ళు ఉంటారు. సర్వేల కోసం నేను ఏదైనా అచీవ్ చేయాలి, ఎలాగైనా అచీవ్ చేయాలనుకునే వాళ్ళు కొంతమంది. ఏమీ చేయకుండా నేను అచీవ్ ఎందుకు చేయలేను, నా టాలెంట్తో నేను ఎందుకు అచీవ్ చేయలేను చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు కూడా. ఆ రకంగానే అచీవ్ చేస్తారు, ఈ రకంగానే అచీవ్ చేస్తారు. ఎవళ్ళు రైట్ ఎవళ్ళు తప్పు అంటే టెల్ మీ వన్ నేమ్ సార్ హూ యూ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్, అంటే ఇన్ దిస్ రిగార్డ్ వాళ్ళ కష్టపడి పైకి వచ్చారు. అంటే నేను క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి చెప్పట్లేదు సార్, జస్ట్ ఏ విధమైన కంపల్షన్స్కి లొంగాల్సిన అవసరం లేకుండా పైకి వచ్చిన నటీమణులు మీరు చాలా గౌరవించేవాళ్ళు. మీకు వాణిశ్రీ గారు ఎక్కడి వచ్చారు? ఆవిడ ఏంటి, ఆవిడ ఎక్కడ జూనియర్ ఆర్టిస్ట్, ఆవిడ అసలు ఏ రేంజ్కి వెళ్ళారు? అసలు హీరోస్ని కమాండ్ చేసారు, ఇండస్ట్రీనే కమాండ్ చేసే లెవెల్కి వెళ్ళారు. హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఆవిడ. సింపుల్, ఆవిడ అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు మార్కెట్లో.